హలో గైస్, వెల్కమ్ టు యానిమే రివ్యూ తెలుగు. ముందు చాప్టర్లో జిన్వు డేంజర్ ని సెన్స్ చేసి ఒక అమ్మాయిని కాపాడతాడు. ఆ నెక్స్ట్ డే జేజే ఐలాండ్ రైడ్ స్టార్ట్ అవుతుంది. ఈ చాప్టర్లో జేజే ఐలాండ్ ని ఎలా క్లియర్ చేస్తారో చూద్దాం. దానికంటే ముందు మా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే Don't forget to smash that subscribe button! Click that bell! Please, I'm begging all of you! ఆ నెక్స్ట్ డే జేజే ఐలాండ్ కి ఎస్ ర్యాంక్ హంటర్స్ ఫ్లైట్ లో వెళ్తూ ఉంటారు. ఇంకో పక్క 2 కంట్రీస్ అయిన చైనా కోస్ట్ లో అలాగే తైవాన్ కోస్ట్ లో ఆ జేజే ఐలాండ్ దగ్గరికి షిప్ లో వస్తారు. ఎందుకంటే ఆ ఎస్ ర్యాంక్ హంటర్స్ జేజే ఐలాండ్ ని క్లియర్ చేస్తారు కదా, అప్పుడు ఆ యాన్స్ వాళ్ళ కంట్రీలోకి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. చైనా, తైవాన్, సౌత్ కొరియా కంట్రీస్ పక్క పక్కనే. అలాగే సౌత్ కొరియా నైట్ గిల్డ్ షిప్ లో వస్తూ ఉంటారు. వాళ్ళ జాబ్ ఏంటంటే యాన్స్ ఏమైనా వాళ్ళ వైపు వస్తే సౌత్ కొరియాకి ఎంటర్ అవ్వకుండా ఆ యాన్స్ ని చంపడం. ఆ షిప్ లో గిల్డ్ మాస్టర్ అయిన డాంగో కూడా ఉంటాడు. అతను వైస్ గిల్డ్ మాస్టర్ తో మా బ్యాగ్ ని చూసుకోండి అని చెప్పి అక్కడ నుంచి గేట్ లోపలికి వెళ్తాడు. ఇంకో పక్క ఫేమ్ గిల్డ్ మాస్టర్ అని తెగి వైస్ గిల్డ్ మాస్టర్ తో, ఎందుకు మీరు మిన్సంగ్ తో అక్కడే ఉన్నారు, హ్యాండ్స్ ఏ క్షణంలోనే అటాక్ చేయొచ్చు, తొందరగా అక్కడ నుంచి మిన్సంగ్ ని బ్యాక్ పంపించండి అని అతని గురించి వరి అవుతూ, లేకుంటే ఒక సేఫ్ లో ఉండమని చెప్పండి అని చెప్తాడు. అప్పుడే మనం మార్కులు కొట్టేద్దామని చూస్తూ కెమెరాకి పోజే చూస్తున్న మిన్సంగ్ ని చూస్తాం. దాని తర్వాత హంటర్స్ గిల్డ్, వైట్ టైగర్ గిల్డ్ సౌత్ కొరియాలో ఉండి అక్కడ ఉన్న ప్రజలను ప్రొటెక్ట్ చేయడానికి ఉంటారు. అలాగే ఇంకో పక్క రిటైర్డ్ హంటర్స్ కూడా ఈ ఫైట్ లో జాయిన్ అవ్వడం చూస్తాము. అది ఎవరో కాదు, చియులు చోహే. ఈ ఫైట్ లో మొత్తం 5000 హంటర్స్ జాయిన్ అయి ఉంటారు. బట్ ఒక హంటర్ కింద ఇంకో 10 హంటర్స్ ఉంటారు. టోటల్ 50,000 హంటర్స్ ఈ ఫైట్ లో జాయిన్ అయి ఉంటారు. ఇంకో పక్క జేజలాండ్ కి వెళ్లే ఫ్లైట్ లో బెక్కు, చైజంగిన్, చాయిన్ అలాగే న్యూస్ కవర్ చేయడానికి కెమెరామెన్, వాళ్ళతో బెక్ ఫ్రెండ్ కూడా ఉంటాడు. అతన్ని చూసి ఈ ఫైట్ లో పార్టిసిపేట్ చేస్తామని నేను అనుకోలేదని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళు జేజే ఐలాండ్ కి రీచ్ అవుతారు. ఇంకో పక్క గోటోని జేజే ఐలాండ్ లో హ్యాన్స్ డెడ్ బాడీని చూసి ప్రతి ఒక్కరికి గోటో ఫ్లడ్స్ గేట్ ను ఓపెన్ చేయండి అని చెప్తాడు. అక్కడ నుంచి వస్తున్న మానా వేవ్స్ ని సెన్స్ చేసి షాక్ అవుతారు. గేట్ ఓపెన్ చేయగానే ఆ టనల్ లో ఉన్న హ్యాండ్స్ బయటికి వస్తాయి. చాజాంగిన్ నేను చూసుకుంటానని ఫ్లేమ్ మ్యాజిక్ తో హ్యాండ్స్ మీద అటాక్ చేస్తాడు. బట్ ఆ హ్యాండ్స్ కి ఏం కాదు, ఈ పవర్ సరిపోదని చెప్పి ఫుల్ పవర్ తో ఆ హ్యాండ్స్ మీద ఫైర్ మ్యాజిక్ తో అటాక్ చేస్తాడు. ఈసారి హ్యాండ్స్ చనిపోతాయి. దాని తర్వాత ఫ్లేమ్ మ్యాజిక్ తో ఫ్లైట్ నుంచి కిందికి దిగి, హే గైస్ మీరు కిందికి దిగరా అని చెప్తాడు. తర్వాత వాళ్ళు కూడా ఫ్లైట్ నుంచి కిందికి దిగుతారు. ఇంతటితో చాప్టర్ 95 అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ అవుతుంది. ఈ చాప్టర్ లో హ్యాండ్స్ కమ్యూనికేట్ చేసుకోకుండా రేడియో సిగ్నల్స్ ని యూజ్ చేసి సిగ్నల్స్ ని జామ్ చేస్తారు. ఇప్పుడు ఆ హ్యాండ్స్ క్వీన్ తో కమ్యూనికేట్ చేసుకోలేవని అనుకుంటారు. ఇంకో పక్క బి టీము, సి టీము హ్యాండ్స్ ని ఈజీగా చంపి, ఈ హ్యాండ్స్ అంత స్ట్రాంగ్ ఏం కాదు, కొరియా టాప్ ర్యాంక్ హంటర్స్ రాకముందే మనం ఈ హ్యాండ్స్ ని ఈజీగా డిఫీట్ చేయొచ్చు అని అనుకుంటారు. అలాగే డి టీమ్ ఆ హ్యాండ్స్ ని ఐస్ అటాక్ తో ఫ్రీ చేస్తారు. ఇంకో పక్క చైజాంగిన్ ఆ హ్యాండ్స్ లోపలికి రాకోకుండా అలాగే ఎస్కేప్ కాకుండా ఫైర్ మ్యాజిక్ తో ఒక నెట్ లాగా క్రియేట్ చేసి టనల్ ని బ్లాక్ చేసేసి అక్కడ నుంచి టనల్ లోపలికి వెళ్తారు. ఇంకో పక్క జిన్వు తన డైలీ క్వెస్ట్ ని కంప్లీట్ చేసి, జేజే ఐలాండ్ లైవ్ టెలికాస్ట్ స్టార్ట్ అయిందా, నేను లేకపోయినా వాళ్ళు ఈజీగా జేజే ఐలాండ్ ని క్లియర్ చేస్తారని అనుకుంటాడు. ఇక టనల్ లో చాజాంగిన్ టీమ్ ఈజీగా హ్యాండ్స్ ని డిఫీట్ చేసి లోపలికి వెళ్తారు. అక్కడ హ్యాండ్స్ క్వీన్ ఎగ్స్ ని చూసి షాక్ అయ్యి, మనం ముందు చంపిన హ్యాండ్స్ ఈ ఎగ్స్ ని ప్రొటెక్ట్ చేస్తున్నాయని తెలుస్తుంది. ఈ ఎగ్స్ మీద చాజాంగిన్ ఫైర్ మ్యాజిక్ తో అటాక్ చేయాలని అనుకుంటాడు. బట్ పక్కన ఒక పెద్ద ఎగ్ పగిలిపోయి ఉండడం చూసి వాళ్ళంతా షాక్ అయ్యి ఆ హ్యాండ్ రాయల్ కార్డ్ అని అనుకుంటారు. దాని తర్వాత టనల్ బయట డి టీమ్ వాళ్ళు ఆ హ్యాండ్స్ మొత్తాన్ని డిఫీట్ చేసి ఉంటారు. అందులో కెంజో టనక ఒకడే 30 హ్యాండ్స్ ని కిల్ చేసి ఉంటాడు. అలాగే ఒక హ్యాండ్ అతని షోల్డర్ ని డ్యామేజ్ చేస్తుంది. కెంజో నా షోల్డర్ ని హీల్ చేయమని సిమిజుని అడుగుతాడు. బట్ సిమిజు, హీల్ చేసే ముందు నాకు నువ్వు ఒకటి ఇవ్వాలి, అది మనీ అయితే కాదు అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి కొన్ని హ్యాండ్స్ రావడం చూసి కెంజో సిమిజోతో తొందరగా షోల్డర్ ని హీల్ చేయమని అడిగి తన వైపు తిరిగే లోపే అక్కడ ఉన్న హ్యాండ్స్ సిమిజో హెడ్ ని హాఫ్ గా కట్ చేస్తాయి. అది చూసి వాళ్ళంతా షాక్ అవుతారు. అలాగే కెంజో మీద కూడా అటాక్ చేస్తాయి. బట్ కెంజో ఎస్కేప్ అవుతాడు. మళ్ళీ కెంజో మీద అటాక్ చేసి తన హెడ్ ని కూడా హాఫ్ గా కట్ చేస్తాయి. అప్పుడే అక్కడికి గోటో వచ్చి ఆ హ్యాండ్స్ ని డిఫీట్ చేస్తాడు. ఇంతటితో చాప్టర్ 96 అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ లో చైజాంగిన్ టీము టనల్ లో ఉన్న రాయల్ గా డాన్స్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. ఆ రాయల్ గా డాన్స్ ని డాంగూకి అటాక్ చేస్తాడు. బట్ ఆ హ్యాండ్స్ ని ఎస్కేప్ అయ్యి డాంగూక్ మీద అటాక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అతని వెనుకలో ఉన్న చాయిన్ ఆ హ్యాండ్ మీద అటాక్ చేసి చంపేస్తుంది. అలాగే ఇంకొన్ని హ్యాండ్స్ ని కూడా డిఫీట్ చేస్తుంది. ఇప్పుడు అటాక్ చేసిన హ్యాండ్స్ ఫస్ట్ జనరేషన్ హ్యాండ్స్ అని, నెక్స్ట్ వాళ్ళ కోసం సెకండ్ జనరేషన్ హ్యాండ్స్ వెయిట్ చేస్తున్నాయేమో అని వాళ్ళ ఎస్ ర్యాంక్ హీలర్ అక్కడ ఉన్న వాళ్ళ మీద అడ్వాన్స్ స్పెల్ క్యాచ్ చేసి హీల్ చేస్తాడు. ఆ స్పెల్ వల్ల వాళ్ళ బాడీలో న్యూ స్ట్రెంత్ ఫ్లో అవుతూ ఉన్నట్టు ఫీల్ అవుతారు. ఆ స్ట్రెంత్ ని ఫీల్ అయ్యి షాక్ అవుతారు. ఇంకో పక్క గోటో సి టీమ్ తో కాంటాక్ట్ లాస్ అయి ఉంటాడు. అందుకే వాళ్ళకి ఏమైనా జరిగిందేమో అని వాళ్ళని చెక్ చేయడానికి వెళ్తాడు. అక్కడ వాళ్ళు చాలా హ్యాండ్స్ ని చంపేసి ఉంటారు. అలాగే అక్కడ ఫుజిజమా క్లాసెస్ ని చూసి షాక్ అయ్యి ఇక్కడ ఏం జరుగుతుంది అని అనుకుంటారు. అప్పుడే కానేకి భయంకరమైన వాసన వస్తుంది. దాంతో తన కంట్రోల్ ని లాస్ అయ్యి గట్టిగా అరుస్తాడు. నెక్స్ట్ ప్యానల్ లో కానీ ఐస్ లో గడ్డగట్టిపోయి ఉంటాడు. సడన్ గా అతని పైన అటాక్ జరుగుతుంది. నెక్స్ట్ ప్యానల్ లో బ్లడ్ ని చూస్తాము. అక్కడ నుంచి సీన్ షిఫ్ట్ అవుతుంది. టనల్ లో చాజాంగిన్ టీము 5 మినిట్స్ లోనే అక్కడ ఉన్న చాలా హ్యాండ్స్ ని డిఫీట్ చేసి ఉంటారు. మామూలుగా అయితే ఆ హ్యాండ్స్ ని చంపడానికి 50 మినిట్స్ పడుతుంది. బట్ థ్యాంక్స్ టు ఎస్ ర్యాంక్ కిల్లర్ అతని వల్ల మేము ఆ హ్యాండ్స్ ని 5 మినిట్స్ లోనే డిఫీట్ చేసామని అనుకుంటారు. అప్పుడు వాళ్ళు హ్యాండ్స్ ని చూసి షాక్ లో ఉంటారు. ఆ క్వీన్ ముందర చాలా హ్యాండ్స్ ఉంటాయి. అలాగే 8 రాయల్ గార్డ్స్ హ్యాండ్స్ కూడా ఉంటారు. సడన్ గా చైజంగిన్ తన ఫైర్ మ్యాజిక్ ని యూజ్ చేసి ఫుల్ పవర్ తో హ్యాండ్స్ ని కాల్చి పడేస్తాడు. అలాగే బెక్కు ట్రాన్స్ఫార్మ్ అయ్యి హ్యాండ్స్ ని డిఫీట్ చేస్తాడు. ఇంతటితో చాప్టర్ 97 అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ లో డాంగుక్ చాయిన్ తో
ఈ యాంట్స్ ని నువ్వు చూసుకో, నేను క్వీన్ ని డిఫీట్ చేయడానికి వెళ్తున్నా అని చెప్పి క్వీన్ దగ్గరికి వెళ్ళి హే నేను ఇక్కడ ఉన్నానా అని అంటాడు. ఈ రైట్ టెలికాస్ట్ కి 80% వ్యూవర్షిప్ వస్తుంది. ఇంకా ఎక్కువ వ్యూవర్షిప్ రావాలని ఆ ఫైట్ ని ఇంకా క్లోజ్ లో చూపించాలని కెమెరామెన్ ముందుకు వెళ్తూ ఉంటాడు. అది చూసిన ఎస్రాన్ కిల్లర్ రియల్ ఫైట్ ఇప్పుడే స్టార్ట్ అవబోతుందని చెప్పి ఆ కెమెరామెన్ ని ఆపుతాడు. ఇంకో పక్క సౌత్ కొరియాలో ఇద్దరు ముసలోళ్ళు ఆ న్యూస్ ని టీవీలో చూస్తూ ఉంటారు. అలాగే జిన్వు తన సిస్టరు స్ట్రీట్ లో ప్రజలు కూడా ఈ న్యూస్ ని చూస్తూ ఉంటారు. ఛానల్ రేటింగ్ 85% కి పెరిగిపోతుంది. టన్నెల్లో బెక్కు ఆ రాయల్ గార్డ్స్ ని చంపేస్తాడు. బట్ ఇంకా 2 రాయల్ గార్డ్స్ ఉంటారు. తర్వాత బెక్కు తన ఫ్రెండ్ అలాగే డాంగుకు ఆ క్వీన్ మీద అటాక్ చేస్తారు. కానీ ఆ క్వీన్ కి ఏం కాదు. బట్ ఆ క్వీన్ డాంగుక్ మీద అటాక్ చేసి డామేజ్ చేస్తుంది. అప్పుడే ఎస్రాన్ కిల్లర్ బెక్ ని డాంగుక్ ని హీల్ చేస్తాడు. మళ్ళీ ఆ క్వీన్ డాంగుక్ మీద అటాక్ చేస్తుంది. బట్ తన షీల్డ్ తో ప్రొటెక్ట్ చేసుకుంటాడు. అప్పుడు చాయ్జంగిన్ మీరిద్దరు వెనకాలే ఉండండి అని చాయ్జంగిన్ ఫైర్ మ్యాజిక్ ని యూజ్ చేసి ఫుల్ పవర్ తో అటాక్ చేస్తాడు. కానీ క్వీన్ కి ఏం కాదు. తర్వాత ఆ క్వీన్ యాంట్స్ తో కమ్యూనికేట్ చేసి యాంట్స్ ని పిలుస్తుంది. ఆ యాంట్స్ తిరిగి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ రేడియో జామింగ్ సిగ్నల్స్ వర్క్ చేయవు. యాంట్స్ టనల్ లోకి వస్తున్నాయని అర్థమయ్యి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదా అని డాంగుక్ అంటాడు. అప్పుడే ఆ యాంట్స్ చాయ్జంగిన్ ఫైర్ మ్యాజిక్ ని డిస్ట్రాయ్ చేసి లోపలికి తిరిగి వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఏం అర్థం కాక వాళ్ళంతా షాక్ లో ఉంటారు. అప్పుడే యాంట్ కింగ్ గట్టిగా రోడ్ చేస్తుంది. బెక్ సింగిల్ యాంట్ లో అంత స్ట్రెంత్ ఉండేది చూసి షాక్ అవుతాడు. ఇంతటితో చాప్టర్ 98 అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ లో యాంట్ కింగ్ అలా నడుచుకుంటూ వాళ్ళ ముందుకు వస్తుంది. యాంట్ కింగ్ స్ట్రెంత్ ని చూసి వాళ్ళకు గుండెల్లో వణుకు పుడుతుంది. ఆ యాంట్ కింగ్ వాళ్ళని దాటుకొని క్వీన్ దగ్గరికి వెళ్తుంది. క్వీన్ ని అలా చూసి గట్టిగా అరిచి ఫుల్ స్ట్రెంత్ ని రిలీజ్ చేసి సడన్ గా చాయన్ మీద అటాక్ చేస్తుంది. చాయన్ బారెడు దూరంలో ఉన్న గోడకు గుద్దుకొని నోట్లోంచి బ్లడ్ వస్తుంది. అలాగే యాంట్ కింగ్ డాంగుక్ మీద అటాక్ చేసి హ్యాండ్ ని బజ్జి బజ్జి చేస్తుంది. అలాగే ఇంకో హ్యాండ్ ని కూడా ఆఫ్ గా కట్ చేస్తుంది. అది చూసిన యాంట్ కింగ్ మీద అటాక్ చేయడానికి బెక్ ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. అంతలోనే బెక్ మీద యాంట్ కింగ్ అటాక్ చేసి డిఫీట్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ చాయ్జంగిన్ మీద కూడా అటాక్ చేసి డిఫీట్ చేస్తుంది. అది చూసి బెక్ ఫ్రెండ్ ఆరోస్ యాంట్ కింగ్ మీద అటాక్ చేస్తాడు. బట్ ఆరోస్ ను పట్టుకుని హాఫ్ గా కట్ చేసి తనను కూడా డిఫీట్ చేస్తుంది. ఇంకో పక్క ఎస్రాన్ హీలర్ డాంగుక్ ని హీల్ చేస్తాడు. అలాగే యాంట్ కింగ్ హీలర్ మీద అటాక్ చేయకుండా ఉండడానికి ఒక స్పెల్ ని యూజ్ చేస్తాడు. అది తన ప్రజెన్స్ ని హైడ్ చేస్తుంది. తర్వాత డాంగుక్ ఆ యాంట్ కింగ్ మీద అటాక్ చేస్తాడు. బట్ యాంట్ కింగ్ డాంగుక్ లెగ్స్ పట్టుకొని నేలకేసి కొట్టి ఆ ఎస్రాన్ హీలర్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని అటాక్ చేసి తన స్టమక్ లో హోల్ ని పెట్టి చంపేస్తుంది. ఇంతటితో చాప్టర్ 99 అయిపోతుంది. నెక్స్ట్ చాప్టర్ లో యాంట్ కింగ్ అతన్ని తింటుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అవుతారు. బట్ యాను ఆ యాంట్ కింగ్ మీద అటాక్ చేస్తాడు. కానీ ఆ యాంట్ కింగ్ ఎస్కేప్ అయ్యి యాను పిక్ పట్టుకొని మీరందరూ చాలా వీక్, మా క్వీన్ నే చంపేస్తారని చెప్పి మీ కింగ్ ఎవరని అడుగుతుంది. అప్పుడే యాంటీ కింగ్ టనల్ అవుట్ సైడ్ స్ట్రాంగ్ ప్రెజర్ ని ఫీల్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. యాంటీ కింగ్ అక్కడ నుంచి వెళ్ళిపోగానే యాంటీ కింగ్ సోల్జర్స్ టనల్ లోపలికి వస్తారు. బయట సీటింగ్ కోసం గోటో టీం వెతుకుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళు జపనీస్ ఎస్రాన్ కండర్ చనిపోవడం చూస్తారు. ఇంకో పక్క చైనా హంటర్ అసోసియేషన్ నుంచి చైర్మన్ గోటోని కాంటాక్ట్ అయ్యి ఏం జరుగుతుంది అని అడుగుతాడు. దానికి గోటో ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ జపనీస్ ఎస్రాన్ కండర్స్ హెల్ప్ చేయడానికి రాలేదు, వాళ్ళు సౌత్ కొరియాని నమ్మించి గొంతు కోయడానికి వచ్చారని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అప్పుడే ఆ చైర్మన్ సౌత్ కొరియా ఎస్రాన్ కండర్ జెజు ఐలాండ్ ని క్లియర్ చేసి సర్వైవ్ అవుతారా అని అడిగితే వాళ్ళు ఆ జెజు ఐలాండ్ ని క్లియర్ చేయలేరు, వాళ్ళకి 0% సర్వైవల్ ఛాన్స్ ఉందని చెప్తాడు. అయితే మనం సౌత్ కొరియా ఎస్రాన్ కండర్స్ అందరినీ చంపాలనుకునే ప్లాన్ సక్సెస్ అయ్యిందన్నమాట. అయితే అక్కడ నుంచి వచ్చేయండి అని చెప్తాడు. అప్పుడే యాంటీ కింగ్ సడన్ గా గోటో మీద అటాక్ చేస్తుంది. బట్ గోటో ఆ అటాక్ ని బ్లాక్ చేస్తాడు. కానీ ఆ అటాక్ ఇషిడాక్ తగిలి బాహుబలిలో ఆ డివిజన్స్ తలకాయ ఎగిరిపోయినట్టే ఎగిరిపోతుంది. అది చూసిన గోటో మినరుతో ఈ యాంటీని నేను చూసుకుంటాను, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోని చెప్తాడు. అప్పుడు యాంటీ కింగ్ గోటోని నువ్వే నా కింగ్ అని అడిగితే అవును నేనే అని చెప్తాడు. అప్పుడు యాంటీ కింగ్ ఆ మాటలకు నవ్వి తన ఫుల్ స్ట్రెంత్ ని రిలీజ్ చేస్తుంది. అది చూసి గోటో షాక్ అయ్యి ఎక్స్పీరియన్స్ జిన్వు నా మీద ఫుల్ స్ట్రెంత్ తో అటాక్ చేసినప్పుడు ఫీల్ అయ్యానని అనుకుంటాడు. ఆ యాంటీ కింగ్ గోటో మీద అటాక్ చేసి తన కత్తిని బ్రేక్ చేస్తుంది. ఇంకో పక్కటలో హ్యాండ్స్ చాయ్జంగిన్ టీం మీద అటాక్ చేయడానికి వస్తాయి. చాయ్జంగిన్ ఫైర్ మ్యాజిక్ తో హ్యాండ్స్ ని అటాక్ చేస్తాడు. బట్ ఆ హ్యాండ్స్ కి ఏం కాదు, ఇక మా పని అయిపోయింది అని బెక్ అనుకుంటాడు. కానీ ఇప్పటి నుంచి అసలు ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఇంతటితో వీడియో అయిపోయింది గైస్. వాళ్ళకి ఏం జరిగిందో, ఎవరు కాపాడారో, ఎలా కాపాడారో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.